పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు. వావ్, అమ్మాయి అదిరిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎక్కడికి వచ్చారు? మీ పేరేంటి? నా పేరు రాధ. ఇప్పుడే ఈ పక్కింట్లోకి అద్దెకి దిగాం. అవునా, మీ పక్కిలేని బొమ్మ అది. ఓహో, మీరు మా పక్కింటి ఆయన. ఆ, అవునండి, నేను చాలా మంచి పక్కింటోడిని. నా పేరు సత్తిపండు. సత్తిపండా? అదేం పేరండి? చిన్నప్పుడు మాటలు రావు కదండి, అందుకే ఈ పేరు బోలని చెప్పలేకపోయాను. ఓకే సత్తిపండు గారు, మేము వెళ్ళొస్తాను మరి. లోనికి వెళ్ళండి, మీ లగేజ్ నేను తీసుకొస్తాను కదా. మీకెందుకు రండి శ్రమ? ఇందులో శ్రమ ఏముందండి బాబు, నేను అసలే ఎదుటి వారికి సహాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందులో మీరు మా ఇంటి పక్క వాళ్ళు, మీకు చేయకపోతే ఎవరో చేస్తాను. మీరు అసలు మార్కెట్కి వెళ్ళాలన్నా లేదంటే చేపల మార్కెట్కి వెళ్ళాలన్నా నన్ను చెప్పండి, నేను తీసుకెళ్తాను. మీకు తెలియదు కదా. చాలా థ్యాంక్ అండి బాబు సత్తిపండు గారు. ఈడెవడరా బాబు? ఎవడరా నువ్వు? ఏంటో బాబు, ఇప్పుడు తను బాగున్నాడు కదా. అయ్యో సత్తిపండు గారు, ఈయన నా బాయ్ ఫ్రెండ్. డార్లింగ్, ఈయన సత్తిపండు గారు చాలా మంచి అతను. నీకు లగేజ్ విషయంలో, ఇల్లు సర్దుతు విషయంలో కొంచెం హెల్ప్ చేస్తారు. ఇది మరీ బాగుంది. మీ లగేజ్ నేను ఎందుకు మోస్తాను? గొప్పరా. ఏమైంది సత్తిపండు గారు, ఉండి ఇలా మాట్లాడుతున్నారు? ఏమైంది? నా బొండ అయింది, నా పిండ కూడా అయింది, నా సేద్దం అయింది. సత్తిపండు కోపం ఎందుకండి? ఇందాక మార్కెట్కి సొంత మార్కెట్ చూపిస్తున్నారు, జేబులకు రమ్మంటారా? నేను చూపించమేంటి? నాకేం పని లేదనుకుంటున్నారా? ఆవరనుకుంటున్నారా? బొండ. అదేంటి సత్తిపండు గారు, ఇందాక మీరే కదా అన్నారు, లగేజ్ మీరు మోస్తాను మీరే అన్నారు, సొంత మార్కెట్ తీసుకెళ్తా మీరే అన్నారు. ఇందాక ఏదో నాటి మడతపడి అలా అనేహాను. నా నుదుటి పైన ఏమైనా సహాయం చేస్తాను రాసుకున్నానా? అమ్మా, వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు చెప్పినట్టు బాబు. ఎవరది? ఆ రోజా ఎలా దాంతో మాట్లాడుతుందన్నావు, నన్ను మోసం చేస్తున్నావు. నువ్వు నాకు వద్దు, లెట్స్ బ్రేకప్. నీకు వద్దన్నప్పుడు నువ్వు నాకెందుకే, పోహే. అయ్యో అయ్యో, రాధా గారు ఎంత కష్టపడిందండి మీకు. నేను ఉన్నానండి మీకు. ఇలా ఏముంది, ఆ లగేజ్ని నేను తీసుకెళ్తాను. వెళ్ళారా బాబా, వెళ్ళారా నువ్వు?